వెలిగించి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపుల్లో అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంలో చాలా స్పీడ్గా ఉంది. ఇప్పటికే నర్సులు, కానిస్టేబుల్, ఈరోజు గురుకుల విద్యాలయాలకు సంబంధించిన గురుకుల సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలను కూడా అపాయింట్ చేసే నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం కేంద్రంగా పంపిణీ చేశారు. मुदावत चौहान श्रीनिवास, स्वाति डीएल लाइब्रेरियन साइंस महबूब नगर, इशरत सुल्ताना शेख डीएल लाइब्रेरियन साइंस खम्मम, अंजलि डीएल फिजिकल डायरेक्टर नलगोंडा, काटेकर साधना फिजिकल डायरेक्टर स्कूल्स आदिलाबाद, रणीत रेड्डी तल्ला पीजीटी इंग्लिश वरंगल, सात्तु महालक्ष्मी डीएल लाइब्रेरियन साइंस सिद्दिपेट, लक्ष्मी बावु गौतमी फिजिकल डायरेक्टर स्कूल्स पेद्दपल्ली, असरत जहान फिजिकल डायरेक्टर स्कूल्स नलगोंडा, इम्मडी शिरीषा नलगोंडा, बुकिया चंदना congratulations, come on guys, everybody, hearty congratulations, thank you so much. గురుకులాలకు సంబంధించి ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్న శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్త కర్మ క్రియగా ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధంగా రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, ఎప్పుడు కూడా ఈ దేశంలో గట్టిగా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఉద్యమకారుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాష్ట్ర సలహాదారుడు షబ్బీర్ అలీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్యదర్శి, మీలాగా మీరు ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారో, ఉద్యోగం చేయడానికి వెళ్తా ఉన్నారో, అటువంటి ఒక గురుకుల నుంచి వచ్చినటువంటి బిడ్డ బుర్రా వెంకటేశం గారికి కూడా, వారికి కూడా ఒకసారి, ఎందుకంటే ప్రొడక్ట్ ఫ్రమ్ గురుకుల, అదేవిధంగా శ్రీధర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శరత్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు 1971లో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు సర్వేల్లో ఒక గురుకులాన్ని ప్రారంభించి, ఆ గురుకులంలో ఉత్పత్తి పొందినటువంటి బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఈరోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కావచ్చు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తయారు చేసినటువంటి సంస్థలు ఆనాటి 32 ఉంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గురుకులాలన్నీ కూడా 1022, అది ఎస్టీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ మైనార్టీ, దాదాపు 6,25,000 మంది విద్యార్థులను చదివించేటువంటి సంస్థలుగా గురుకులాలు ఎదిగినాయి. ఆనాడు ఈ యొక్క పివి నరసింహారావు స్ఫూర్తిగా ఈ గురుకులాలు ప్రారంభిస్తే, దాని తర్వాత వారు అదే స్ఫూర్తి తీసుకొని విద్య ప్రాథమిక హక్కు, విద్య అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని మరి నవోదయ విద్యాలయం తెచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది, తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సత్వరమే
మేము మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమీక్ష చేసి చట్టపరమైన న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించి మనం ఏ విధంగా ఈరోజు వాళ్ళ ఆశీర్వచనంతో ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వచనం వాళ్ళ స్కిల్స్ మేరకు అందరికీ ఉద్యోగాలు తొందరగా రావాలనేటువంటి నిర్ణయం మేరకే ఈ ప్రక్రియ ఇంత తొందరగా జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరంతా వెళ్ళి ఏ గురుకులాలకు సంబంధించిన 2-3 సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు 2004 నుంచి 14 దాకా మెస్ ఛార్జీలన్నీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అయ్యేటువంటి ఎప్పుడు ఇబ్బంది లేకుండే. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత పిల్లల మెస్ ఛార్జీలు కూడా సరి అయిన విధంగా ఏడాది 2 ఏళ్ళు బాకీ ఉంటే నాణ్యత కొరవడి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి, జీతాలు కిరాయి బంగళాలు రాక ఇబ్బంది పడుతున్న దృష్టిలో 2-3 విప్లవాత్మక నిర్ణయాలు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశం మా డిపార్ట్మెంట్ జరిగినప్పుడు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి రాబోయే కాలం లోపల ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయించడానికి వారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకులాలు మెజారిటీ 70% అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వాటన్నిటిని ఒక క్లస్టర్ లాగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు. 4-5 ఎకరాలు తీసుకొని అక్కడనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ కు ప్లే గ్రౌండ్ తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కూడా ఇక్కడ ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు గురుకులాలంటే మళ్ళీ ఆనాడే గురుకుల వ్యవస్థ లాగా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ నాయకత్వం లోపల ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ యొక్క నిర్ణయాల వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్యారంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుందని తప్పకుండా మీ నాయకత్వంలో ఇంకా ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, నిర్మాణం చేయాల్సినటువంటి భవనాలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, మెస్ ఛార్జీలు కావచ్చు, అన్నీ కూడా తప్పకుండా అన్నిటికంటే ప్రాధాన్యతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఒక బంగ్లా రావచ్చు, ఒక బ్రిడ్జ్ రావచ్చు. కానీ ఒక విద్యార్థికి సంబంధించి మనం ఇచ్చేటువంటి సపోర్ట్ తోటి ఈ దేశ పౌరులుగా భారత పౌరులకు ఒక మంచి నాయకుని యొక్క నిర్మాతను మనకి ఇచ్చినట్టయితే కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.